ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. వదినా, గుడికి వెళ్ళి అన్నయ్య ముందుగా వచ్చాడు, నువ్వేమో లేటుగా వచ్చావు. అభిషేకం ఎలా జరిగింది వదినా? బాగా జరిగిందా? బాగానే జరిగింది. అమ్మ నీకోసం ఎదురు చూస్తోంది, నువ్వు వస్తే అందరం కలిసి భోంచేద్దామని. త్వరగా రా వదినా. నాకు లేని ప్రెగ్నెన్సీ నీకు కూడా ఉండకూడదు. నీకు నాకు మధ్య అడ్డుగా ఈ బిడ్డ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. నేను ఉండనివ్వను. సంధ్య, ఇంకా ఎవరి కోసం ఏడుస్తున్నావు? వింధ్య నిన్ను అనకూడని మాటలు అందని ఇక్కడికొచ్చి ఏడుస్తున్నావా? తనలా మాట్లాడుతుందని తెలిసే తను ఒంటరిగా కలవమందని చెప్తే మన ఇద్దరం వెళ్ళాం. అక్కడి నుంచి నన్ను ఎందుకు పంపించేశావు? అసలు నన్ను పంపించేసి మీరిద్దరూ సీక్రెట్గా మాట్లాడుకోవాల్సినంత రహస్యాలే ఉన్నాయి. అసలు ఏంటిది సంధ్య? నీకు నేను ముఖ్యమా, ఆ వింధ్య ముఖ్యమా? నా మాట ముఖ్యమా, వింధ్య మాట ముఖ్యమా? అసలు నువ్వు భార్యగా నీ భర్తకి విలువిస్తున్నావా, లేకపోతే నీ స్నేహితురాలకి విలువిస్తున్నావా? నీకు సౌభాగ్యం ముఖ్యమా, నీ స్నేహం ముఖ్యమా? నువ్వెటుంటావు సంధ్య, చెప్పు. ఏమండి, ప్లీజ్, ఇప్పటికే నేను చాలా బాధలో ఉన్నాను. ఎందుకండి ఇంకా ఇంకా బాధ పెడుతున్నారు? బాధ పెడుతుంది నేను కాదు సంధ్య, నువ్వే నీ మాటలతో చేష్టలతో నన్ను బాధ పెడుతున్నావు. నిన్ను వింధ్య ఒక్క మాట అంటే మేమందరం ఎంతగానో విలవిల్లాడిపోతున్నాం. ఈ విషయం నీకు కూడా తెలుసు. నిన్ను తన మాటలతో దెప్పి పొడుస్తుంది, ఏడిపిస్తుంది. అది నీకు తెలిసి కూడా ఎందుకు సంధ్య ఇంకా నువ్వు తనతో మాట్లాడతావు? ఆ రోజు పోలీస్ స్టేషన్లో తను మారిపోయినట్టు నటించింది కదా, అదంతా ఒక డ్రామా. ఇదంతా తన కుటుంబానికి తెలీదు. మంచి దానిలా నటిస్తూ వెన్నుపోటు పడవడానికి వచ్చిన వింధ్యను నమ్మి కట్టుకున్న భర్తనైనా నన్నే గుడి నుంచి వెళ్ళిపోమన్నావు. నిన్నలా వదిలేసి రావడానికి నేను ఎంత నరకం అనుభవించానో తెలుసా? ఇంటికొచ్చిన దగ్గర నుంచి నువ్వెప్పుడెప్పుడు వస్తావా అని గుమ్మం వైపే చూస్తూ ఉన్నాను. నిన్ను ఎంత మానసికంగా ఏడిపిస్తుందో అని నేనిక్కడుంటూ నలిగిపోయాను. అసలు మనకి టార్చర్ అంతా ఎందుకు సంధ్య? నీకెవరు కావాలి, నేనా వింధ్య? అసలు వింధ్యకిచ్చిన విలువలో నాకు 1% ఇస్తున్నావా? నేనన్నా నా మాట అన్నా నీ గౌరవం లేనప్పుడు, నాకన్నా నీకు వింధ్య ఎక్కువైనప్పుడు, తననే నువ్వు కావాలనుకున్నప్పుడు ఇంకా నేనెందుకు? మరి నన్ను వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా. నాకు అర్థమైంది సంధ్య, నీ మనసులో నాకంటే వింధ్యకే ఎక్కువ స్థానం ఉంది. నువ్వొక్కటి గుర్తుపెట్టుకో సంధ్య, స్నేహబంధం అనేది తాళి బంధానికి ఎప్పటికీ సరితూగదు. స్నేహితులు ఎంతమంది అయినా ఉంటారు. అమ్మ, నాన్న, కొడుకు, కూతురు, అక్క, చెల్లి, కట్టుకున్న భర్త, ఇలా ఒక్కొక్కరే ఉంటారు సంధ్య. ఫ్రెండ్షిప్ చేయటం తప్పు కాదు, కానీ
కానీ ఫ్రెండ్షిప్ కోసం పిచ్చి దానిలో ప్రవర్తించడం చాలా చాలా తప్పు. నువ్విప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు. మాటలతో నిన్నిలా బాధ పెట్టడం కరెక్ట్ కాదు. నిన్నొక మాట అడుగుతాను, చెప్పు సంధ్య. నీకు నేను కావాలా, వింధ్య కావాలా? నిజంగా నువ్వు వింధ్య కావాలనుకుంటే నువ్వు ఈ క్షణమే ఇంట్లో నుంచి వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. దయచేసి నన్ను ఇలా మానసికంగా ఏడిపించద్దు. నిర్ణయించుకో సంధ్య, నేనా వింధ్య? మీరంటే నాకు ప్రాణం అండి. మీరు లేకుండా నేను బ్రతకగలనా? నన్ను అందరూ ఏడిపించి చివరికి మీరు కూడా ఏడిపిస్తే నా కష్టాన్ని నేను ఇంకెవరికి చెప్పుకోనండి. మీకు చేతులెత్తి వేడుకుంటున్నాను, దయచేసి నన్ను ఎక్కడికి పంపించొద్దు, నన్ను బాధ పెట్టొద్దు. నా తలరాత ఏంటో తెలియదు కానీ భగవంతుడు అన్నీ నాకు కన్నీళ్లే రాసి పెట్టాడు. ఓదార్చాల్సిన మీరే నన్ను ఇలా ఏడిపిస్తే నేను ఇంకెవరితో చెప్పుకుంటాను? నా బాధ ఎవరు అర్థం చేసుకుంటారు? దయచేసి మీ నుంచి నన్ను దూరం చెయ్యొద్దు ప్లీజ్. నేను సంతోషంగా ఉండాలంటే ముందు నువ్వు సంతోషంగా ఉండాలి సంధ్య. నువ్వు సంతోషంగా ఉండాలంటే నువ్వు వింధ్య గురించి ఆలోచించకూడదు. దయచేసి నీ జీవితం నుంచి ఆ వింధ్యని పూర్తిగా తీసేయ్. నీ కోసం నా కోసం కాదు, మనకి పుట్టబోయే బిడ్డ కోసం చెప్తున్నాను. వింధ్య వల్ల మన షాప్ తగలబడిపోయింది, మన జీవితాలు రోడ్డు మీదకొచ్చాయి. రేపు పుట్టబోయే బిడ్డకి ఏ హాని జరుగుతుందనే భయంతో చెప్తున్నాను సంధ్య. ఒక బిడ్డని దూరం చేసుకున్న బాధతో చెప్తున్నాను నేను. మన బిడ్డ భవిష్యత్తు బాగుండాలంటే నువ్వు వింధ్యకి దూరంగా ఉండాలి. అర్థం చేసుకో సంధ్య. నీకు పిల్లలు పుట్టే అవకాశం ఇక ఎప్పటికీ ఉండదు. ఈ బిడ్డ జోలికొస్తే నేనే నిన్ను వదిలిపెట్టను. అందమైన పిల్లల్ని చూస్తే పుట్టబోయే పిల్లలు కూడా అలాగే అందంగా పుడతారంట కదా. వింధ్యా, ఏమండి, ఏంటండి? ఇదిగో మనకి పుట్టబోయే బిడ్డ ఆడుకోవడానికి బొమ్మలు తెచ్చాను. అందులో ఈ బొమ్మ ఎలా ఉందో చెప్పు. బాగుందా? చాలా బాగుందండి. ఆడపిల్లైనా మగపిల్లాడైనా నో ప్రాబ్లం. ఈ టెడ్డీ బేరు పాపో బాబో పుట్టి తిరిగి నడిచేంత వరకు తనతోనే ఉండాలి, సరేనా? అయ్యో తప్పకుండా అండి. ఏంటి బాగా టైర్డ్ అయిపోయినట్టున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం ఆలోచించట్లేదండి.
అవును, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేనెక్కడికి వెళ్ళానండి, ఇంట్లోనే ఉన్నాను కదా. మీకు మౌనిక చెప్పలేదా? చెప్పింది. కానీ ఎందుకు బాగా టైర్డ్గా కనపడుతున్నావు? ఇలా కూర్చో, కూర్చో. అరే బంటి, బంటి ఎక్కడున్నాడో ఏంటో. ఉండు, నేనే వెళ్ళి వాటర్ తెస్తాను. ఇదిగో, నువ్వు వాటర్ తాగుతూ ఉండు, నేను జ్యూస్ తీసుకొస్తాను. ఇప్పుడేం వద్దండి. నువ్వుండు. ఇదిగో తాగు, తాగు. ఎందుకండి, నేను పేషెంట్ ఏం కాదు కదా. నువ్వు కాబోయే తల్లివి. నీ కడుపులో నా ప్రాణం ఉంది. అసలు ఈ బిడ్డ మీద మా అమ్మ ఎంత ఆశ పెట్టుకుందో తెలుసా? ఏంటలా చూస్తున్నావు? నీకు తెలీదా? ఇంటి నిండా బొమ్మలు పెట్టింది. పుట్టబోయే పిల్లల కోసం నగలు కొంటుంది, బట్టలు కొంటుంది. మా అమ్మ హడావిడి చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. అసలు నాకు అర్థం కావట్లేదు. నువ్వు మొదటిసారి కాదు కదా ప్రెగ్నెంట్ అయింది, రెండోసారి కదా. మొదటిసారి ఇంత హడావిడి చేయలేదు, కానీ ఇప్పుడు చేస్తుంది. మొదటి బిడ్డకి అమ్మమ్మ పేరు పెట్టుకుంది. ఇప్పుడు రెండో బిడ్డకి ఏం పేరు పెట్టుకుంటుందో ఏంటో. మొదటి బిడ్డ మన బిడ్డ కాదు కదండి. వింధ్య, అలా మాట్లాడకు. ఈ మాట అమ్మ వింటే ఎంత కంగారు పడుతుంది. మన బిడ్డ కాదంటావేంటి? మన బిడ్డే. ఆ బిడ్డ మన కడుపున పుట్టలేదన్న ఆలోచన మనకి ఎప్పుడూ లేదు. అయినా మన పాప ఆడుకోవడానికి ఇంకో బిడ్డ రాబోతోంది కదా. ఇదిగో, బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ వేరు, ఈ బిడ్డ వేరు అన్న ఫీలింగ్ నాకు ఉండదు, నీకు ఉండకూడదు. మన బిడ్డ కాదన్న మాట ఇంకెప్పుడు మాట్లాడకు, సరేనా? అలాగేనండి. నువ్వు రెస్ట్ తీసుకో. అయినా నువ్వు ఎక్కువ ఆలోచించడానికి ఏముంది? అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి కదా. నీకేమైనా కావాలంటే చెప్పు, నేను తీసుకొస్తాను. అన్నట్టు చెకప్ కోసం ఎవ్రీ వీక్ డాక్టర్ని ఇంటికి రమ్మని చెప్పాను. మీరు తొందరపడకండి. నువ్వేం తొందరపడకు, నేనే అన్నీ దగ్గరుండి చూసుకుంటాను. నీకు డెలివరీ అయ్యి బిడ్డని నా చేతుల్లో పెట్టేంత వరకు నిన్ను, బిడ్డని జాగ్రత్తగా చూసుకుంటాను. అసలే నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు, ఓకేనా? ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ వల్ల నీకు పిల్లలు పుట్టే అవకాశం ఇక ఎప్పటికీ ఉండదు. ఎంత పని చేసావు సంధ్య, నాకు అదృష్టం లేకుండా చేశావు. ఆయన బిడ్డనెత్తుకోవాలని, బిడ్డతో తనని నాన్నని పిలిపించుకోవాలని తన కోరికలన్నీ చెప్తూ ఉంటే ప్రతి వారం డాక్టర్తో చెక్ చేయిస్తూ నా గురించి కేర్ తీసుకుంటానని చెప్తుంటే ఆయనకి నిజం చెప్పలేనందుకు నాకు నాకు గిల్టీగా అనిపిస్తుంది. మా అత్తయ్య కొన్న ఉయ్యాల ఎవరి కోసం,
పుట్టబోయే బిడ్డకి అత్తయ్య తెచ్చిన నగలు ఎవరి కోసం? ఇంటి నిండా పెట్టుకున్న బొమ్మలు ఎవరి కోసం? అసలు టెడ్డీ బేర్ ఎవరి కోసం? ఏంటి సంధ్య ఇలా చేశావు? నా జీవితాన్ని నువ్వు సర్వనాశనం చేశావు కదా. ఇప్పుడు నాకంటే నువ్వే అదృష్టవంతురాలివి. నా జీవితంలో సంతోషం అనేది లేకుండా చేశావు. ఆ రోజు నన్ను బలవంతంగా స్కూల్ ఫంక్షన్కి నువ్వు తీసుకెళ్లకుండా ఉంటే నాకు యాక్సిడెంట్ జరిగేదే కాదు, నా బిడ్డ చనిపోయేదే కాదు, నా గర్భసంచి ప్రాబ్లం వచ్చి మళ్ళీ బిడ్డని కనలేని పరిస్థితి వచ్చేదే కాదు. మొత్తం నీ వల్లే నా జీవితం శూన్యమైపోవడానికి కారణం నువ్వే సంధ్య. నిజంగా నువ్వు వింధ్య కావాలనుకుంటే నువ్వు ఈ క్షణమే ఇంట్లో నుంచి వెళ్ళిపో. నాకు లేని ప్రెగ్నెన్సీ నీకు కూడా ఉండకూడదు. నీకు నాకు మధ్య అడ్డుగా ఈ బిడ్డ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. నేను ఉండనివ్వను. వింధ్య ఒకటి ఫిక్స్ అయిందంటే ప్రాణం పోయినా ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడదు. తన పంతంతో నన్నే వదిలిపెట్టిన వింధ్య ఎట్టి పరిస్థితుల్లో నా బిడ్డని కూడా వదిలిపెట్టదు. మా కుటుంబం మొత్తానికి వరం ఈ పుట్టబోయే బిడ్డ. ఈ బిడ్డ పైన ఎట్టి పరిస్థితుల్లో వింధ్య నీడ పడనివ్వను. అందరికీ నేను ప్రెగ్నెంట్ అని చెప్పాను. నాకు శ్రీమంతం జరిగింది. నా పుట్టింటి వాళ్ళు, బంధువులు, స్నేహితులు అందరూ కూడా నేను నవమాసాలు మోసి బిడ్డని కంటానని అనుకుంటున్నారు. కానీ నాకు జీవితంలో పిల్లలే పుట్టారు. దీనంతటికీ కారణం ఆ సంధ్యే. సంధ్య ఆ రోజు నన్ను తీసుకెళ్ళకపోయుంటే నాకసలా ఈ పరిస్థితి వచ్చేదే కాదు. సంధ్యకేమో నవ్వులు, నాకేమో ఏడుపులా. నాకు లేనిది సంధ్యకి ఉండకూడదు. నువ్వు నన్ను ఎన్ని మాటలన్నా భరించాను, కానీ నా బిడ్డ జోలికొస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోను. అది నా స్నేహితురాలైనా సరే, అది ఎన్నాళ్ళు నా ప్రాణం అనుకున్న వింధ్య అయినా సరే. నా సౌభాగ్యం కంటే స్నేహం ఎక్కువ అనుకున్నాను, కానీ నా మాతృత్వం కంటే స్నేహం ఎక్కువని నేను అనుకోను. ఏ ఆడపిల్ల అనుకోదు. ఇన్నాళ్ళు భర్త మెడలో తాళి, సౌభాగ్యం కంటే స్నేహమే ముఖ్యం అనుకున్నావు. స్నేహం కోసం ఒకప్పుడు నీ కన్న బిడ్డనే నాకిచ్చావు. ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేశావు. ఇప్పుడు అలాగే చేయి. ఒకసారి బిడ్డనిచ్చావు, ఇప్పుడు నీ బిడ్డని వదులుకో. కానీ నాకు లేని సంతోషం నీకుంటే నాకెలా నిద్రపడుతుంది? నేనెలా ప్రశాంతంగా ఉండగలుగుతాను? నువ్వు ఎంత తప్పించుకోవాలని చూసినా నా నుంచి తప్పించుకోలేవు సంధ్య. నాకు లేని అదృష్టాన్ని నీకు ఉండనివ్వను. నీ బిడ్డని నీ నుంచి దూరం చేస్తాను. నా ప్రాణం ఇచ్చైనా నా బిడ్డని కాపాడుకుంటాను. అమ్మా అని నా బిడ్డతో పిలిపించుకుంటాను. నువ్వు ఎలా పిలిపించుకుంటావో అది చూస్తాను. ఎలా అమ్మవవుతావో నేను అది చూస్తాను. సిస్టర్, ఏంటి సిస్టర్, అసలు ఏమైపోయావు? ఎప్పుడు అనగా వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావు? ఇలా ఉన్నావేంటి? అంతా ఓకే కదా?
నేను ప్రశాంతంగా ఉండాలనుకున్నా నన్ను ఆ సంధ్య ప్రశాంతంగా ఉండనివ్వాలి కదా. అసలే నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. ఎక్కువగా ఆలోచించుకో. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎక్కువగా ఆలోచిస్తే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదట. అత్తయ్య కూడా నీకు చాలాసార్లు చెప్పింది కదా. ఏమన్నా మళ్ళీ ఇంకోసారి చెప్పు. అదే ప్రశాంతంగా ఉండాలంటే ఎక్కువ ఆలోచనలు పెట్టుకోవద్దు అంటున్నా. ఎక్కువ ప్రెషర్ తీసుకోకూడదు అంటున్నా. అత్తయ్య కూడా అదే చెప్పింది. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండాలా? ఒకవేళ ప్రశాంతంగా ఉండకపోతే ఏమవుతుంది? తెలిసిందే కదా సిస్టర్, ఎక్కువ టెన్షన్ పెట్టుకుని ఎక్కువ ఆలోచనలు పెట్టుకుంటే డెలివరీ టైంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. బిడ్డకు కూడా మంచిది కాదు. ప్రెగ్నెంట్ లేడీస్ ఎప్పుడు కూల్గా, ఏ టెన్షన్ లేకుండా మానసికంగా ఉల్లాసంగా ఉండాలి. మానసికంగా ఉల్లాసంగా ఉండాలా? అయితే సంధ్యకి ఆ మానసికంగా ప్రశాంతత లేకుండా చేస్తే, తన జీవితంలోంచి ప్రశాంతతే తీసేస్తే? ఏంటి సిస్టర్ ఆలోచిస్తున్నావు? అసలు ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? ఏమైంది సిస్టర్? ఏమీ లేదు. నా ప్రాణ మిత్రురాలు సంధ్య గుర్తొచ్చింది. సంధ్య గురించి ఆలోచిస్తున్నాను. నాలాగే తను కూడా ప్రెగ్నెంట్ కదా. తనకి నేను ఇంతవరకు గిఫ్ట్ ఇవ్వలేదు. ఒక మంచి గిఫ్ట్ ఇద్దామని చూస్తున్నాను. ఏమిస్తే బాగుంటారా అని ఆలోచిస్తూ ఉన్నా. ఇంతలో నువ్వొచ్చి ఒక మంచి ఐడియా ఇచ్చావు. దానికి నేను ఒక మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. నేనేం ఐడియా ఇచ్చాను? అసలు నువ్వేం గిఫ్ట్ ఇవ్వబోతున్నావు సిస్టర్? సోది చెబుతానమ్మ సోది. నా నోట సత్యమే పలుకుతాదే తల్లి. ఆ సత్యం ఏంటో చెప్పమ్మా. మమ్మల్ని ఏ సమస్యల్లోకి నెట్టకు స్వామి. నీ కోడలికి కవల పిల్లలు పుట్టారే తల్లి. చనిపోయిన పాపని నీ చేతిలో పెట్టి బతికున్న పాపని జాగ్రత్తగా దాసిపెట్టినాదే తల్లి.